ఒకరోజు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని మారు వేషంలో రాజుగారు మంత్రిని తీసుకుని దేశ సంచారం చేస్తున్నాడంట. తన దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని. పేదరికలో ఉన్న ముసలాయన, అయ్యా దానం చేయండి అయ్యా అన్నాడంట. వెంటనే రాజుగారు 100 వరహాలు ఇచ్చాడంట. వెంటనే ప్రక్కకెళ్ళిన మంత్రి అంటున్నాడు, రాజా అడుక్కునే వాడికి 100 వరహాలు ఇవ్వటం అవసరమా అంటే, అప్పుడు రాజు చెప్పాడంట, నేనెవరిని అన్నాడంట. రాజు అయ్యా, నేను రాజును కాబట్టి, గొప్పవాడిని కాబట్టి నేను చేసే దానం కూడా గొప్పగానే ఉండిద్ది. అయ్యా ఇప్పుడు రాజులాగా నువ్వు రాలేదు. నేను రాజులాగా రాకపోయినా, పాత బట్టలు వేసుకుని వచ్చినా, పాత చెప్పులు వేసుకుని వచ్చినా రాజునే. మనసు మారదు. అలాగే పేదరికంలో ఉన్నా, ఆ పూట కాపటికి వెతుక్కునే స్థితిలో ఉన్నా, ఎంత కష్టపడినా రూపాయి మిగలకపోయినా, అప్పుల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, దరిద్రతలో ఉన్నా, కరువులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, మనం ఎవరో తెలుసా? రాజకుమారులము. కోటిగట్టిగా చెప్పట్లు. ఎందుకు? మన తండ్రి ఎవరు? యేసయ్య. అనామకులం కాదు మనం.